బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్కటి అమలు కాలేదని చెప్పారు. బీసీలకు కేసీఆర్ ఉపాధి పెంచితే ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి పోయేలా చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు డిపోలపై దాడి చేసి గౌడన్నలని జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ఎస్సీ ఎస్టీకు సైతం తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైన్ ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు. అధ్యక్ష, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11,000 మాత్రమే. బీసీలకు 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు. ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలిచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్. 650 కోట్లతో మత్స్యకారులకు పనుమతిచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది. నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది. 15 నెలలుగా నిధులు విడుదల చేయక నాయి బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసబుచ్చుకుంటుంది. నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు. పాత బకాయిలు రద్దు చేశారు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు. వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్లు తెచ్చారు. నీరా కేఫ్లు పెట్టి ఉపాధి పెంచాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కల్లు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అధ్యక్ష, కులానికో కార్పొరేషన్ పెట్టారు. కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు. ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లైన్ లో 33,127 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష, మొన్న డిసెంబర్ నాటికి కేవలం 9,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష, ఎస్సీ సప్లైన్ కూడా అమలుగాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి. ప్రపంచంలో అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష.